ఇస్తానని చెప్పలేరు. అదంతా ఆయన వెళ్ళిన కట్టు కదా. ఇప్పుడు కోట్ల రూపాయలు మిస్ అయిపోయాయి. ఇది నేను చెప్పడం కాదు, స్వయంగా ఆ బాబు తండ్రే చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. ప్లీజ్ ఒకసారి ఆ బాబు తండ్రి ఏం చెప్తున్నాడు ప్లే చేయండి. వెంకటేష్ గారు ఏం చెప్తున్నారు ప్లే చేయండి. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే విజయనగరం పట్టణం అయితే 30 lakhs ఇచ్చాం. దాని గురించి ఒక ప్రామిసరీ నోటో బాండ్ పేపర్ రాసుకుందాం అని కూడా అడిగాం. బట్ ఆ టైంలో డాక్యుమెంట్ రైటర్స్ స్ట్రైక్ ఏదో జరుగుతుంది, సో అది రాయడం అయితే జరగలేదు. మా రిలేటివ్ అతని పేరు మీద బాండ్ పేపర్స్ అయితే తీసుకొని ఎంటీ పేపర్స్ వాళ్ళకి ఇచ్చేశారు. దాని మీద ఎవరి సైన్ లేవు, ఏమీ లేవు, జస్ట్ ఎంటీ పేపర్. ఎప్పుడు జరిగింది బాండ్ పేపర్ ఇష్యూ? నాకు డేట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు సార్, బట్ సమ్వేర్ జూన్ ఎండ్ లో, జూలై స్టార్టింగ్ లో అలాగా. ఓకే. సో ఇదంతా లాస్ట్ 25 days లోనే నాకు అతను పరిచయం. ఇదంతా జరిగింది లాస్ట్ 25-30 days లోనే, అంతే. 25 days, ఓన్లీ 25 days అంతే. 25-30 days మ్యాక్స్. యా, ఓకే ఓకే. సో అదైతే జరిగింది సార్. అప్పుడు నేను 30 lakhs అయితే ఇచ్చాను. ఆ 30 lakhs ఒకటి 14 lakhs క్యాష్ ఇచ్చాము. ఒక 16 lakhs అతను చెప్పిన అకౌంట్ కి ఆర్టీజీఎస్ అయితే చేసాం. ఇంకొక క్వశ్చన్ నాకు. 14 lakhs క్యాష్ ఎక్కడ ఇచ్చారండి? 14 lakhs క్యాష్ మా ఇంట్లోనే ఇచ్చాం. అది ఏదో వీడియో మీరు మాకు పంపించారు కదా, అదే సార్. అది ఎవరు రికార్డ్ చేశారు? మీ రిలేటివ్స్ ఏనా? మా ఫాదర్. ఓకే. మా ఫాదర్ రికార్డ్ చేస్తున్నారు నాకు కూడా తెలియదు, అది కూడా నాకు మొన్ననే తెలిసింది. అది ఎందువల్ల రికార్డ్ చేసుకున్నారు? నార్మల్ గా మాకు వ్యూవర్స్ కోసం చెప్పండి, మా కోసం కాదు. అతను పెద్దతను, అతని ఆలోచనలు అతనికి ఉన్నాయి, అంతే. అతను రికార్డ్ చేసుకున్నారు. కష్టపడిన సొమ్ము కదా, బయటికి ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఆయన బాధ రికార్డ్ చేసుకున్నారు. ఓకే. ఎందుకు అడిగాడు? యాక్చువల్ గా ఏం రీజన్ మీద అడిగాడు? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి నీట్. ఆ అప్పు మీరు తీర్చగలరా అన్నట్టు అడిగాడు. సో ఆ 30 lakhs మేము ఇచ్చాం. ఇది క్విట్ ప్రో లాగా జరిగింది అంతేనా? క్విట్ ప్రో లాగా అంతే సార్. అతను వస్తే మేము మాకు హెల్ప్ అవుతుందని మేము ఇచ్చాం 30 lakhs, అంతే. 30 lakhs ఇచ్చారు. ఓకే. 14 లక్షలు క్యాష్ ఇచ్చానని మీరు నోట్ తో మీరు చెప్పారు. మిగిలినవి 16 లక్షలు ఆర్టీజీఎస్ ఏ బ్యాంక్ అకౌంట్ కి చేశారు? అతను అకౌంట్ నెంబర్. సో ఇది అయిన తర్వాత అతను ప్లాన్ చెప్పాడు. సో నాకు ఎప్పటి నుంచో ఈ ప్లాన్ అయితే ఉంది. ఏదైనా మనకి ఫండింగ్ కంప్లీట్ అయితే ఏదైనా చేద్దామని చెప్పి మాట్లాడాను. ఫ్లో ఎలా ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు అని చెప్పాను నేను. అతను చెప్పిన ప్లాన్ ఏంటంటే, ఒక ర్యాపిడో అబ్బాయి ఉంటాడు, అతను బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు, అతని వీడియోస్ చాలా వరకు వెళ్తున్నాయి. సో ఆ ర్యాపిడో అబ్బాయిని మనము వీడియోస్ చేయించుకోవాలి. ఆ అబ్బాయి ప్లాన్ ఎలా అంటే, ఫస్ట్ మీ వైఫ్ ని ఒక ర్యాపిడో అతను తీసుకున్నట్టు, అదే రైడ్ కి తీసుకున్నట్టు, దిగిన తర్వాత బాబుకి ఇలా ఎస్ఎంఏ ఉందని అతని చేతిలో కొంత అమౌంట్ డొనేట్ చేస్తాడు. అది చూసి జనాలు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత అదే అబ్బాయితోని మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కనెక్ట్ చేస్తాము. వాళ్ళు మనకి వీడియోలు పెడతారు. సో వాళ్ళు డొనేషన్ చేస్తారు, మనకి వీడియోలు పెడతారు. దాన్ని బట్టి మనకి ఫండింగ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. సో ఎలా అయితే ఏంటి, నాకైతే ఫండింగ్ కావాలి అని చెప్పి నేను అన్నిటికీ ఓకే చెప్పాను. ర్యాపిడో వీడియో అయిపోయిన తర్వాత, ఇది బాగా అందరికి రీచ్ అయిన తర్వాత, అతను చెప్పిన ప్లాన్, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా ఈ ర్యాపిడో అబ్బాయి కలుస్తాడు, వాళ్ళు ఫండ్ ఇస్తారు, వాళ్ళు మన వీడియో కూడా చేస్తారు. సో దీన్ని బట్టి మనకు ఫండింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇలాగే ఈ అబ్బాయి 2 states కూడా తిరుగుతాడు, అది ప్లాన్. ఇందులో భాగంగానే అతను ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ ర్యాపిడో అబ్బాయి చేస్తాడు మీకు, ఇంకొక అబ్బాయి సాయి స్పార్క్ అనే అబ్బాయి కూడా చేస్తాడు. వాళ్ళని నేను మేనేజ్ చేయాలి, అంటే మెయింటైన్ చేయాలి. వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఫుడ్ అవన్నీ నేనే చూసుకుంటున్నా కదా, వాళ్ళు వాళ్ళ పనులు మానుకొని మన కోసం చేస్తున్నారు. సో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఖర్చుల కోసం 3 lakhs అయితే తీసుకున్నారు. పెట్టారు, అగ్రిమెంట్ చేశారు అని అంటున్నారు. ఈ విషయాన్ని మీరు బల్లగొద్దినట్టు క్లారిటీగా చెప్పండి సార్. అది ఒక ఖాళీ డాక్యుమెంట్ సార్. మా రిలేటివే అతని పేరు మీద, అతని ఆధార్ కార్డ్ నెంబర్ తో ఒక 100 rupees డాక్యుమెంట్ ప్రిపేర్ తీసుకున్నారు, కొత్తది. దాని మీద నవీన్ రామ్ సింగే ఏం రాయాలో కూడా చెప్పమని నేనే అడిగాను. ఏం రాయాలి సార్ ఇందులో, మీరు 30 lakhs తీసుకుంటున్నారు, మనం ఏం రాస్తే కరెక్ట్ గా ఉంటది అని చెప్పి నేనే అడిగాను. సో అప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, సో నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి మీద మాకు నమ్మకం ఉంది, అతను వేరే ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసమో దేనికోసమో ఒక 30 lakhs తీసుకున్నారు, అతని మీద నమ్మకం ఉంచి మేము ఇంట్రెస్ట్ లేకుండా ఈ 30 lakhs ఇస్తున్నాం, అతను ఎప్పుడో ఇస్తారు, అలా రాసుకోండి అని చెప్పారు. బట్ నేను చెప్పినట్టు ఆ రోజు డాక్యుమెంట్ రైటర్స్ అయితే స్ట్రైక్ ఏదో నడుస్తుంది, అది రాయడం అవ్వలేదు. ఆ డాక్యుమెంట్స్ అయితే ఎంటీ డాక్యుమెంట్ మేము అతనికి ఇచ్చేసాము.
అతనే నాకు తెలిసిన డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు, నేను రాయిస్తానని చెప్పారు. ఆ డాక్యుమెంట్ రాయడానికి ఒక 3 days పడుతుందని చెప్పారు. అంత లోపలే మా ఫండింగ్ 2 crores దాటేసింది. సో ఇంకా డాక్యుమెంట్స్ గురించి పట్టించుకోలేదు, మేము పట్టించుకోలేదు, అతను పట్టించుకోలేదు. ఆ డాక్యుమెంట్ మీద ఏదైనా రాయడం గానీ మీరు సైన్ చేయడం గానీ ఏమైనా జరిగిందా? లేదు సార్, ఎంటీ. నవీన్ రామ్ సింగ్ ఏదైతే గోల్డ్ గురించి మీకు చెప్పాడో మీకు ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు, 30 lakhs తీసేసుకున్నాడు. ఓకేనా? ఓకే. ఆ తర్వాత మళ్ళీ 15 lakhs తీసేసుకున్నాడు మళ్ళీ. ఓకే, ఈ 45 lakhs గురించి తీసుకున్నది మాకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో ఏం చెప్పి తీసుకున్నాడు అని కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జనాలకు కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ దాని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. జనాలకు నేను చెప్తున్నా, ఇది మన అందరిగా జనాలకు చెప్తున్నాను. ఇది ఒక్క మాట ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్ క్లారిటీగా ఉంది. ఒక ఆడియో మెసేజ్ వినిపిస్తానండి, అది మాట్లాడింది మీరేనా కాదా అని కన్ఫర్మ్ చేయండి. ఎవరెవరు అనేది కన్ఫర్మ్ చేయండి. అన్న నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పవా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ 2 ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో, వాళ్ళు నన్ను తగులుకున్నారు. ఒక 5-10 lakhs ఉంటది అన్నాను. నా ఒక్కడికా? మీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురిలోకి వేయించింది. ఓకే. అబ్బా, మొత్తం క్యాష్ అని ఇవ్వాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురిలోకి వేసామని. అది నీకు వచ్చింది తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చూపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చూపిస్తుందన్నా నా మీద. ఓకే. నాకు ఫోన్ వచ్చింది, ఎవరు? అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంత నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలకి చేయండి అన్నాం కదా, SMS స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తున్నాం అని చెప్పి నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది వాళ్ళే నా మీదకి. అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత? మేమైతే 30 lakhs ఇచ్చాం. ఆడియోలో కూడా గవర్నమెంట్ ఏదో తనకు వ్యతిరేకంగా చేయిస్తోంది, నెగిటివిటీ స్ప్రెడ్ చేయిస్తుంది మొత్తం కూడా గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడు నవీన్ రామ్ సింగ్. సో దీనికి మొత్తం మొదటి నుంచి మొత్తం ఆ తండ్రి వెంకటేష్ చెప్తున్న మాటలు మాత్రం 25-30 రోజులు అవుతుందంటే పరిచయం అయ్యి ఈ పరిచయంలోనే మాకు ఒక ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ రోజు డాక్యుమెంటరీ రైటర్స్ మొత్తం కూడా కొంత స్ట్రైక్లో ఉంటే ఒక ఎంటీ బాండ్ పేపర్ని తీసుకొచ్చాం, ఆ ఎంటీ బాండ్ పేపర్ మేమేమో రాసిచ్చామన్నట్టుగా ఆయన చిత్రీకరించాడు. దాంట్లో వాస్తవం లేదు అంటున్నారు. సో మొత్తంగా ఇది కొన్ని కోట్ల రూపాయల స్కామ్. ఆ బాబుకైతే ట్రీట్మెంట్ అందుతోంది, కానీ ఆ ఇది ఎక్స్ట్రా మనీ తర్వాత ప్రమోషన్ చేయించాలని చెప్పేటువంటి డబ్బులు మొత్తంగా తీసుకొని నవీన్ రామ్ సింగ్ ప్రస్తుతం కనిపించలేదు, ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. సో మనతో పాటుగా ఫస్ట్ నుంచి దీనిలో అంటే కొంత యాక్టివ్గా చూస్తూ